అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాలని పేపర్ లీకేజ్ వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే నీట్ కాక్రోచ్ల ఉద్యమం కూడా తమకు మాత్రమే ఉపయోగపడే టాపిక్స్ మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయి. గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీదని రేవంత్ ఆరోపిస్తుంటే అసలు ఆ సంస్థ కాంగ్రెస్ దేనని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు ఈ రేసులోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాలను మరింత హీటెక్కిస్తోందా? ఇంతకీ గ్లోబరీనా ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నీటి వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం నేతల మధ్య పేపర్ లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి 2019 ఇంటర్మీడియట్ ఫలితాల గోల్మాల్ కు కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనానే కారణమని ఆరోపించారు. అప్పట్లో అది పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాల్ని బలిగొందని విమర్శించారు. అనుభవం లేకపోయినా ఆనాడు కేటీఆర్ తన బొత్తిళ్లతోనే ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంస్థ పేరు మార్చుకుని ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కేటీఆర్ మాట్లాడి కేంద్ర పరిధిలోని సిబిఎస్ఈ ఫలితాల విభాగానికి సంబంధించిన కాంట్రాక్టులను ఇప్పించారంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేటీఆర్ బినామీ సంస్థపై కేంద్రంలోని బీజేపీకి ఎందుకంత ప్రేమ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం నేర్చుకోవాలని హితవు పలికారు. గ్లోబరీనా సంస్థతో తనకు గాని, తన కుటుంబానికి గాని లేదా బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేశారు. పరీక్షల నిర్వహణ వంటి సున్నితమైన, దురదృష్టకరమైన ఉదంతంలో తనపై చౌకబారు రాజకీయాల కోసం అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ తన లీగల్ టీం ద్వారా సీఎంకు లీగల్ నోటీసు పంపించడం హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు నీటి వ్యవహారంలో జెన్జీలకు మద్దతుగా కేటీఆర్ నిలబడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీటి వ్యవహారంలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్లో దాక్కున్నాడని విమర్శలు గుప్పించారు. నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. కేసీఆర్, కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేందది కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు ఒకడు ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రల లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రల లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. నిద్రల లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండుకు ముడిపెట్టుడంటే ఇదే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. గత కేసీఆర్ పాలనలో ప్రభుత్వం అంటేనే పేపర్ లీక్ ప్రభుత్వంగా మారింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు ఎంసెట్ పేపర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్, ఎస్ఎస్సీ తెలుగు, హిందీ పేపర్లు లీకులు కాలేదా అని ప్రశ్నించారు. పరీక్షలంటే పేపర్లు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని, మరి ఆనాడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అప్పట్లో గ్రూప్ 1 పేపర్ లీక్ పై తాను పోరాటం చేస్తుంటే ఏమైందో మీరే చూశారని గుర్తు చేశారు.
10th పేపర్ లీక్ చేస్తే వారిని పట్టుకోకుండా నా మీద కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ఆనాడు సీఎం కేసీఆర్ మందు తాగి 5 నిమిషాలకు ఒకసారి పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి తెల్లవార్లు తిప్పి జైలుకు పంపాలని అనలేదా అని ప్రశ్నించారు. దీని మీద కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ తీర్పు వెల్లడించింది మర్చిపోయారా అని గుర్తు చేశారు. ట్విట్టర్ టిల్లు బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ ఆత్మహత్య చేసుకుంటే కనికరం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేయించిన ఘటనలు మర్చిపోగలమా అని ప్రశ్నించారు. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకు పంపారు. మొత్తం మీద 3 పార్టీల నేతల ఆరోపణలతో తెలంగాణ పాలిటిక్స్ హాట్గా మారాయి. అయితే గ్లోబరీనా వ్యవహారంలో మీరంటే మీరు ఉన్నారంటూ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ముగిసిపోయినప్పటికీ నేతల మధ్య డైలాగ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుండగా తెలంగాణలో మాత్రం గ్లోబరీనా వ్యవహారంలో నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దాంతో తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతుంది.